ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులను నిపుణులను బోట్లు ముప్పతిప్పలు పెడుతున్నాయి. బోట్లను ఒడ్డుకు తీసేందుకు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు అబ్బులు బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకురాలేదు. దీంతో ప్రణాళికను బెకం సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. 2 భారీ పడవలను గడ్డలతో కలిపి ఇంజనీర్లు అనుసంధానిస్తున్నారు. ఆ పడవలో ఇసుక నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకువచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఒక బోటు ప్రమాదంలో నిష్ఠాతులైనటువంటి అబ్బులు టీం ని తీసుకొని వచ్చి వారి ద్వారా అయితే దాదాపుగా 100 మందిని తీసుకొని వచ్చి వారి ద్వారా అయితే దీన్ని లేపే ప్రయత్నం అయితే చేస్తా అన్నారు. కానీ ఇంకా కూడా ఒక అంగళం కూడా మన కదిలిన పరిస్థితి చూస్తున్నాం. ఒక అధికారులకైతే ఒక తలకానిపిగా మారిందని చెప్పవచ్చు. కానీ ఈ రోజు అయితే ప్లాన్ బి అయితే వర్కౌట్ చేస్తారు. పెద్ద ఎత్తున ఉన్నటువంటి పెద్ద బోట్లు అంటే దాదాపుగా 50 టన్నులు 60 టన్నులు ఇసుకని క్యారీ చేసే బోట్లను అయితే విజయవాడకి అయితే తీసుకొచ్చారు. ఈ 2 బోట్ల మధ్యలో అయితే పెద్ద పెద్ద గడ్డర్లు వీటి ద్వారా గడ్డర్లు అయితే అరేంజ్ చేసి వీటిని వెల్లింగ్ చేస్తారు. ఈ గడ్డర్ల ద్వారా అంటే దాదాపుగా 2 బోట్లతో కలిపి ఏదైతే నేలలో ఉండిపోయిన నేలలో ఇక్కడ అవరోధంగా ఉన్న ఈ బోట్లని లాగటానికైతే పెద్ద ఎత్తున వీటికైతే ఐరన్ తో కూడుకున్న కేబుల్స్ తో పాటు పెద్ద పెద్ద తాళ్ళు కూడా కట్టి ఉదయం నుంచి కూడా పెద్దగా అయితే శ్రమిస్తున్నట్లు చూస్తా ఉన్నాం. దీంతో పాటు మరొక ప్లాన్ అయితే వీళ్ళు అయితే వర్కౌట్ చేస్తున్నారు. ఏదైతే మునిగిపోయిన ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లలో ప్రస్తుతానికైతే నీళ్ళని నింపి ఆ నీళ్ళని నింపడం వల్ల బోట్ పైకి తేలుతుంది. తేలిన తర్వాత ఈజీగా దీన్ని లాక్కొని వెళ్ళి ఏదైతే గొల్లపూడిలో ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్లాలనే ఒక ప్లాన్ అయితే ఈ రోజు అయితే వర్కౌట్ చేస్తున్నట్టు చూస్తాను. దీనికి ఇప్పటికే అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్న అధికారులతో పాటు ఏదైతే ఈ యొక్క బృందం అంతా కూడా ఈ ప్రాంతం అంతా వచ్చి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే శ్రమిస్తున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మన కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లు కూడా మన సమీపంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తాళ్లు కట్టి తాళ్లతో పాటు ఐరన్ కేబుల్స్ కట్టి కూడా లాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ 2 బోట్ల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ బోట్లలో ఉండి ఎక్కడైతే కింద భాగంలో ఉన్నటువంటి అంటే ఒక బోటు పైన ఒక బోటు ఎక్కువటం దీనికి పెద్ద అవరోధంగా మారి అదే కాకుండా ఈ బోట్లలో ఉన్నటువంటిది కింద అంటే ఒక్కొక్క బోటు తిరగబట్టడం ఒకటి, దాంతో పాటు కింద బురదలో కూరుకుపోయి బురదతో పాటు కింద పెద్ద బండరాలలో ఇరుక్కుపోవటం వల్ల ఇది పెద్ద అవరోధంగా మారిందని చెప్పేసి కూడా ఈ డైవింగ్ టీం చెప్తున్న పరిస్థితి మనం చూస్తాను. కానీ ఏదేమైనప్పటికీ ఈ బోట్ల యొక్క అడుగు భాగంలోకి తీసుకెళ్లి వాటిలో నీరు నింపి అంటే ఆ బోట్లు పైకి వచ్చిన తర్వాత వాటిని సులువుగా లాగాలని చెప్పేసి కూడా ప్లాన్ డీ అయితే వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ బృందం చేస్తున్న ప్రయత్నం అయితే ఫలించాలని మనం అయితే కోరుకున్నాం. ప్రస్తుతానికైతే ఇంకా ఈ యొక్క పనుల్లోనే నిమగ్నంలో మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఇంకా ఈ యొక్క కానీ ఇది కానీ సక్సెస్ అయితే దాదాపుగా ఈ బోట్లన్నీ కూడా మళ్ళీ వెలికి తీయడానికి 3 నుంచి 4 రోజులు పడుతుందని చెప్పేసి ఇక బృందం సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క ప్రస్తుతానికైతే ఈ యొక్క వీళ్ళు చేసిన ప్రతి ప్రయత్నాలు కూడా చాలా అవరోధంగా ఉందనైతే మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈ రోజు అయితే ఒక పురోగతి అయితే సాధిస్తాము. తప్పకుండా ఈ బోట్ల యొక్క గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పురోగతి సాధించి కొంతమేర మేము ఫలితం సాధిస్తాము. రాబోయే 3-4 రోజుల్లో కంప్లీట్ గా ఇక్కడ ఉన్న ఇరుకుపోయిన బోట్లన్నింటిలో కూడా తొలగించే ప్రయత్నం అయితే 100% చేసి సక్సెస్ చేస్తామని చెప్పేసి కూడా ఈ బృందం అయితే చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కృష్ణా బ్యారేజ్ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణ. వరంగల్ నగరంలో గణేష్